జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. మాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. ముందుగా సద్గురు సాయినాథులకి వారి దివ్య పాదములకు సాష్టాంగ నమస్కారములతో మా గురుదేవులు శ్రీ మహాభాష్యం రంగాచారి గారి పాద నమస్కారాలు చేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి సాయి భక్తులందరికీ నమస్కారం చేస్తూ, అలాగే వరాల సాయి మందిరం నిర్మించినటువంటి ఈ గొప్ప అవకాశం మనందరికీ కల్పించిన శ్రీ అనిల్ కుమార్ గారికి, అలాగే వాహిని మేడం గారికి కూడా నేను నమస్కారం చేస్తూ ఈరోజు సాయి సచ్చరిత్రలోని జామ్నేర్ లీల గురించి మీకు కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పదలుచుకున్నాను. ముందుగా శ్రీ సాయి సచ్చరిత్ర అనేది సామాన్యమైనటువంటి గ్రంథం కాదు అనేది మీరందరూ కూడా గ్రహించాలండి. ఇది మామూలుగా ఎవరో రచయిత వ్రాసేసినటువంటి పుస్తకంగా ఎవరు కూడా భావించకూడదు. ఎందుకంటే ఇది మనకి భగవద్గీత ఏ విధంగా అయితే ఆ నారాయణుని నోటి నుంచి వచ్చినటువంటి అమృతతుల్యమైనటువంటి వాక్యాలవన్నీ, భగవద్గీత సాక్షాత్తు ప్రామాణికమైనటువంటి వాక్యాలవన్నీ, అలాగే సాయి సచ్చరిత్ర కూడా సమర్థ సద్గురు శ్రీ సాయినాథుని వారి నోట వెంట వచ్చినటువంటి అమూల్యమైనటువంటి అమృత పలుకులవి, ప్రామాణికమైనటువంటి గ్రంథం ఇది. పేరుకి సచ్చరిత్ర అన్నాసాహెబ్ దాబోల్కర్ అనే భక్తుడు వ్రాశారు. కానీ అన్నాసాహెబ్ దాబోల్కర్ బాబా చెప్తారు ఆయనకి, స్వయంగా ఈ సచ్చరిత్రని నేనే వ్రాసుకుంటాను, నా కథలను నేనే వ్రాసుకుంటాను, నీవు నిమిత్త మాత్రుడు అని ఒక మాట చెప్తారు. వారు ఉన్నప్పుడే ఈ గ్రంథాన్ని రచయిత ప్రారంభించారు. కాబట్టి ఈ సచ్చరిత్ర గురించి పూర్తిగా బాబా గారికి
బాబా నోట వెంట నుంచి వచ్చినటువంటి అమూల్యమైన పలుకులు కాబట్టి వీటిలో ఉన్నటువంటి ప్రతి మాటని కూడా సాయి భక్తుడైనటువంటి వారు మనసుకు పట్టించుకోవాలి. అంటే సాయి కథా శ్రవణం, సాయి సచ్చరిత్ర పఠనం మనం ఎంత బాగా జీర్ణించుకుంటే, వారి మాటలను మన మనసుకు పట్టించుకుంటే మన జీవితం అద్భుతంగా ఉంటుందండి. ఇలాంటి సచ్చరిత్రలోని 33వ అధ్యాయం కనుక మనం ఒకసారి వెళితే అందులో జామ్నేర్ లీల చాలా మంచి లీల అండి. బాబా గారు చెప్పినటువంటి మంచి లీల అది. దాంట్లో కొన్ని అద్భుతమైన రహస్యాలు కూడా ఉన్నాయి. ఇది కథగా భావించకుండా మనం అందరం కూడా కాసేపు జామ్నేర్కి ప్రయాణిస్తున్నట్టుగా భావించుకోండి. ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ కథ ఒకసారి వినండి. నానాసాహెబ్ చాందోర్కర్ అనే సాయి భక్తుడు జామ్నేర్లో మామల్తాదార్గా ఉంటారు ఆయన. ఈ జామ్నేర్ షిరిడీ నుంచి సుమారు 100 కిలోమీటర్ల అవతల ఉంటుంది. ఇది ఖాందేశ్ జిల్లాలోని ఉన్నటువంటి ఊరు జామ్నేర్. ఈ నానాసాహెబ్ చాందోర్కర్ కుమార్తెకి ప్రసవ వేదన పడుతున్న సమయం అది. ఒక 3-4 రోజుల్లో ఆ మైనతాయ అనే కుమార్తెకి బిడ్డ పుట్టే సమయం అది. అలాంటి సమయం ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు నానాసాహెబ్ చాందోర్కర్. మరి తన కుమార్తెకి ఏ విధముగా ప్రసవం జరుగుతుంది చూస్తేనేమో చాలా పరిస్థితులు కూడా అక్కడ అనుగుణంగా లేవు, చాలా ఇబ్బందికరంగా ఉంది. తన ప్రసవ వేదన పడుతున్న సమయం అది. అలాంటి సమయంలో నిత్యం బాబాని నమ్ముకునేటువంటి ఆ భక్తుడి ఇంట ఊది కూడా లేదు. మరి ఎక్కడో 100 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి షిరిడీలో దర్బార్లో ఉన్నటువంటి సమర్థ సాయినాథుల వారికి తన భక్తుడు బాధపడుతున్నాడనే విషయం వారికి తెలిసింది. సమర్థుడు అంటేనే అంతే కదండి, ఎవరి మనసులో ఏది దాగి ఉందో వారి ముందు ప్రకటనమైపోతుంది బాబా దగ్గర. కాబట్టి బాబా గారికి తన భక్తుడు ఆందోళన స్థితిలో ఉన్నాడని గ్రహించి వెంటనే మౌనంగా ఆయన మొదలు ఉన్నారు. దర్బార్లో మామూలుగా ఉన్నారు, విషయం మటుకు వారికి తెలుసు. అదే సందర్భంలో షిరిడీలో రామ్గిరి బువ్వ, అతన్నే బాపుగిరి బువ్వ అని కూడా అంటారు జనులందరూ కూడా. అతని ఊరు ఖాందేశ్. ఇందాక చెప్పుకున్నాం ఖాందేశ్ జిల్లాలోనే ఈ జామ్నేర్ ఉంది, నానాసాహెబ్ గారు ఉన్న ఊరు ఉందని చెప్పుకున్నాం. మరి ఆ ఖాందేశ్లో తన ఊరికి వెళదామని రామ్గిరి బువ్వ సిద్ధమవుతాడు. అంటే ఇది చూడటానికి రామ్గిరి బువ్వ తన ఊరికి వెళ్ళాలి, అక్కడ ఉండాలి అని తను అనుకున్నప్పటికీ కూడా బాబా ఏర్పాటు చేసినటువంటి సంఘటన. తన భక్తుడైనటువంటి నానాసాహెబ్ చాందోర్కర్ జామ్నేర్లో తన కుమార్తె మైనతాయ బాధపడుతున్నటువంటి విషయం వారికి తెలుసు. కాబట్టే ఈ రామ్గిరి బువ్వాకి తన స్వగ్రామానికి వెళ్ళే సంకల్పం కలిగించారు ఆ పరమాత్ముడు. ఇది గొప్ప విషయం. ఇది చూడటానికి మనం స్వతంత్రంగా మనం ఆ ఊరికి వెళ్తున్నామని అనుకుంటాం, కానీ బాబా కారణం లేదే ఎవరికి కూడా పలానా చోటికి పంపించరు అనే విషయం మనం గ్రహించాలి. రామ్గిరి బువ్వ వచ్చి బాబా గారిని వేడుకుంటారు. బాబా, మరి నేను నా స్వగ్రామానికి వెళ్తున్నాను, అనుమతి అడుగుతాడు. అక్కడ షిరిడీలో ఇది ఆనవాయితీ, ప్రతి చిన్న విషయాన్ని కూడా మరి బాబా గారి దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకుని వెళ్తూ ఉంటారు. సచ్చరిత్రలో మనం అనేక చోట్ల చూస్తూ ఉంటాం. రామ్గిరి బువ్వ ఆ విధంగా అనగానే బాబా గారు సరే వెళ్ళు, కానీ నువ్వు మార్గ మధ్యంలో నువ్వు జామ్నేర్కి వెళ్ళి నానాసాహెబ్ దగ్గర వెళ్ళి కొంతసేపు విశ్రాంతి తీసుకుని అక్కడ నానాసాహెబ్కి ఊదిని హారతిని అందజేయమని చెప్తారు బాబాగారు. మరి అప్పటి వరకు రామ్గిరి బువ్వ ఖాందేశ్కి తన ఊరికి వెళ్తున్నాను కదా, మరి అతని దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉంటాయి. మరి ఇదేమిటి బాబాగారు ఇలా చెప్పారు, మధ్యలో నేను ఇక్కడి నుంచి ఆ ఊరికి ఎలా వెళ్తాను, నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఈ పని పెట్టారేంటి బాబాగారు అని అతను అలజడి లేస్తుంది అతని మనసులో. అలజడి లేచి చూడండి, ఇక్కడే మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇది బాబాగారి సంకల్పం. బాబాగారి సంకల్పము చేసుకున్నప్పుడు అడ్డులు ఏమైనా వస్తాయండి? మన తెలివి తక్కువ తనం కాకపోతే. రామ్గిరి బువ్వ బాబా సంకల్పంను తెలియక
అతని సమస్య గుర్తొచ్చింది. నా దగ్గర డబ్బులు లేవు బాబా, నువ్వేమి ఇదో పని చెప్తున్నావు, నా దగ్గర 2 రూపాయలే ఉంది కదా, మరి నాకు అది నా జలగాం వరకే సరిపోతుంది, అక్కడి నుంచి నాకు 30 కిలోమీటర్లు ఉంది, మరి నేను జామ్నేర్ వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు ఉంది, 30 కిలోమీటర్లు నేను ఎలా ప్రయాణం చేయగలుగుతాను, అది నాతోని కాదు అన్నట్టుగా బాధపడతాడు. అంటే సంకల్పము బాబా గారిది అయినప్పుడు మనము దేని గురించి ఆలోచన చేయకూడదు. ఏ చిన్న సంకల్పం జరుగుతున్నా మనది కాదు, మన స్వతంత్రులము కాము. ప్రతిది కూడా పరమాత్మ యొక్క ప్రణాళికను బట్టే పరమాత్మ యొక్క ఆయన అనుకున్న విధంగా జరుగుతుందనేది మర్చిపోతాం మనకు ఏదైనా సమస్య వస్తే. ఇదే మనం చాలా దృఢంగా గురువు మీద దృఢ విశ్వాసం కలిగి ఉండటమే గురుదక్షిణ. అంతకు తప్ప ఆ గురువు ప్రత్యేకంగా దక్షిణ ఏది అడగరు ఎవరి దగ్గర నుంచి కూడా. మరి ఈరోజు బాబా చాలామంది బాబా దక్షిణ అడుగుతారు, అది ఇది అంటే మన మనం బాకీ ఉన్నదే బాబా మన దగ్గర తీసుకుంటున్నారు అనేది విషయం గ్రహించాలి. అలాగే బాబా మనం గురుదక్షిణ ఇవ్వాలి అంటే వారి మీద పూర్తి దృఢ విశ్వాసం ఉంటేనే అదే గురుదక్షిణ. మరి ఇక్కడ రామగిరి బువ అలాంటి సంశయం చెందినప్పుడు బాబా అంటాడు, నువ్వేమీ ఆందోళన చెందకు, అన్నీ చూసుకుంటారులే, నువ్వు వెళ్ళని చెప్తాడు. సరే బాబా మాట విని రామగిరి బువ ఆ 2 రూపాయలతో, చూడండి 2 రూపాయలు అని మనకు కనబడుతుంది కానీ అదే శ్రద్ధా సబూరి, బాబా కోరినటువంటి విశ్వాసము, సహనము. ప్రతి దేవాలయంలో మనకి బాబా దగ్గర చూస్తుంటాం, శంకుచక్రంలాగా ఉంటాయి అవి శ్రద్ధా సబురి. మనం ఇవే సంపాదించుకోవాలి. సాయి భక్తుడు అనేటువంటి వాడు శ్రద్ధా సబురినే సంపాదించుకోవాలి తప్ప మనము బాబా దగ్గర వచ్చి అనేక రకాలుగా అడుగుతూ ఉంటాము. అంటే అవి మనం అడగకూడదని కాదు, మన యొక్క బాధలను బాబాకు చెప్పుకోవడం నిజమే, కానీ అలాగే ప్రయాణం చేయకుండా మనం బాబాని పట్టుకోవాలంటే శ్రద్ధా సబురిని పట్టుకోవాలి, విశ్వాసాన్ని, సహనాన్ని సంపాదించుకోవాలి. మరి ధన రూపంగా ఆయన దగ్గర 2 రూపాయలు ఉన్నది ఆయనకి ఎలా ముందు జరిగిందో మనం చూద్దాం. రామగిరి బువ మరి ఆ రాత్రి రైలెక్కి ఆ మర్నాడు తెల్లవారుజామున 2 గంటలకి జనగాం చేరతాడండి. అర్ధరాత్రి 2 అయిపోయింది. అప్పుడు ఆయనకు ఆందోళన ప్రారంభించింది. అప్పటి వరకు బాబా మీద విశ్వాసం పెట్టుకున్నాడు, వచ్చాడు, 2 గంటలకు దిగాడు. మరి ఆయన దగ్గర ఉన్నటువంటి 2 రూపాయలు అయిపోయి 2 అణాలు మాత్రమే ఉన్నాయి. ఆ 2 అణాలతో మరి జామ్నేర్కి ఎలా వెళ్ళాలా అని సందిగ్ధంలో పడిన సమయంలో ఒక అతను వచ్చి రామగిరి బువ ఎవరు అని అడిగాట. మరి అతను ఆశ్చర్యపోయి నేనే రామగిరి బువాని అని చెప్తాడు. వచ్చి నానాసాహెబ్ చాందోర్కర్ గారు మిమ్మల్ని తీసుకురమ్మని టాంగా పంపించారు, రండి టాంగా ఎక్కండి అని చెప్తాడట. ఇతను రామగిరి బువ టాంగా ఎక్కుతాడు. ఈయన బంట్రోత్ వచ్చిన అతను. మరి టాంగా నడిపే అతను ఒకతను, ఇతను మొత్తం 3 ఉన్నారు అక్కడ. సరే అది చక్కటి టాంగా, గుర్రాలు కూడా చాలా చక్కగా మంచి వేగంతో ఉన్నటువంటి గుర్రాలు. ఆ బంట్రోతు ఆ బండి నడిపే వాళ్ళు కూడా చూసి రామగిరి బువ బండి ఎక్కి కూర్చున్నాడు. అమ్మయ్య నాకు కష్టం పోయింది కదా. అంటే కష్టం వచ్చినప్పుడు మనకి సమస్య గుర్తు వస్తుంది. కష్టం నుంచి పడినప్పుడు మనకి కొంచెం హాయి అనిపిస్తుంది. కష్టం వచ్చినప్పుడు పరమాత్మ బాబా ఎక్కడున్నావు, నీకు ఇంత చేశాం కదా అని మనం అనుకుంటుంటాం. మరి ఆయన బండి ఎక్కిన తర్వాత ఆనందపడ్డట. సరే నాకు ఒక మార్గం దొరికింది కదా, జామ్నేర్ వరకు వెళ్ళిపోతాను కదా అని. సరే ఆ గుర్రాలు అతి వేగంగా వెళ్ళాయి. అతను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ గుర్రం నడిపేవాడు బండిని ఆపి గుర్రాలకి మరి నేను నీళ్లు తాగిస్తానని చెప్పి ఆ గుర్రం నడిపేవాడు తీసుకెళ్ళాడు. ఇక్కడి బంట్రోత్ మటుకు రామగిరి బువాకి పలహారం తెచ్చిపెట్టాటండి, తినమని. చిత్రం, రామగిరి బువ ఆ బంట్రోతును చూస్తే ఇతను మొహమ్మదీయుడిలాగా ఉన్నాడు, మరి నాకు పలహారం పెడుతున్నాడు అని అతనికి ఆచారం అడ్డు తగిలింది. ఇది నేను తినాలా వద్దా అని సందిగ్ధంలో పడ్డాడు. మరి రామగిరి బువ సంశయంలో కలత చెందుతూ అర్ధరాత్రి 2 గంటలకు భయంగా ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అనుకున్న సమయంలో ఈ బంట్రోతే వచ్చాడు కదండి, ఆయన తీసుకుపోయినప్పుడు అతనికి అప్పుడు మొహమ్మదీయుడని అడ్డు తగలేదా? గమనించండి, ఇక్కడ అతనే వచ్చి రక్షణకు వచ్చి నానాసాహెబ్ పంపించాడని చెప్పాడు. అప్పుడు భయంతో అమ్మయ్య నాకు మార్గం దొరికింది కదా అని బండెక్కాడు. బండెక్కి మరి కొంచెం దూరం పోయిన తర్వాత పలహారం పెట్టినప్పుడు ఇతను మొహమ్మదీయుడా అని ప్రశ్న వచ్చింది.
అంటే మనం ఎంత తప్పు దారిలో వెళ్తున్నామో ఇవన్నీ మనం ఈ కథలో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, అద్భుతమైన విషయాలు ఇవన్నీ. రామగిరి బువ్వ ఈ విధంగా కలత చెందుతాడు. మహమ్మదీయుడా అనుకునేటప్పటికి అతను ఆ బంట్రోత్ అంటట, నేను క్షత్రియుడిని, నేను నీకు పలహారం నానాసాహెబ్ పంపించాడు, మీరు తినండి, ఎటువంటి సంకోచం చేయకండి అని చెప్తాడు. మరి అతను పలహారం తింటాడు. ఈలోగా బండి తోలేవాడు గుర్రాలని నీళ్ళు తాగిపించి తీసుకొస్తాడు. మళ్ళీ గుర్రాలు ఎక్కి వాళ్ళు అతివేగంగా ఊరికి చేరుకుంటారు. ఊరికి చేరకపోయే సమీపంలో మరి రామగిరి బువ్వ మరి మధ్యలో ఆపిచ్చి ఒంటికి పోదామని ఆపిచ్చి వెళ్ళేసి వచ్చే టైం వదిలి వెనక్కి తిరిగి రాగానే బండి తోలేవాడు కానీ, గుర్రాలు కానీ, ఆ బండి కానీ, బంట్రోత్ కానీ ఎవరూ లేరు అక్కడ. ఒక్క రామగిరి బువ్వ ఒక్కడే ఉన్నాడు. ఆ ప్రదేశంలో అప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరూ కనబడలేదు. ఆశ్చర్యపోయాట రామగిరి బువ్వ. అంటే పరమాత్మ సాయి తాను సంకల్పించుకున్న కార్యానికి, తన భక్తుని రక్షించేందుకు వారు ఎన్నో రూపాలను వారే సృష్టించుకుంటారు. ఒక టాంగాగా, ఒక గుర్రాలుగా, గుర్రం నడిపేవాడిగా, గుర్రాన్ని నడిపించేవాడిగా, ఒక బంట్రోతుగా, ఇన్ని రూపాల్లో బాబా వచ్చి తన భక్తుని కాపాడేందుకు వచ్చారనేది గ్రహించాలి మనం. అదృశ్యమైపోయారు వాళ్ళందరూ, ఎవరూ కనబట్టలేదు. తన భక్తుని ఒక 2 రూపాయలు ఉన్నాయి స్వామి అంటే అంతా అల్లా చూసుకుంటాడురా వెళ్ళని చెప్పాడు బాబా గారు. మరి ఈ ఘటన మనం ఒకసారి పోల్చుకుంటే అతను ఆశ్చర్యం చెంది వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారని చూసి, సరే ఊర్లోకి వచ్చేసాను కదా అని నానాసాహెబ్ చాందోర్కర్ కచేరీకి వెళ్తాడు. ఆ కచేరీలో నానాసాహెబ్ చందోర్కర్ కనబడడు. ఆయన ఇంట్లోనే ఉన్నారు, ఎందుకంటే మైనతాయ ఇట్లా అనారోగ్యంతో ఉంది కాబట్టి అక్కడే ఉన్నారని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు. సరే ఇంటికి వస్తాడు. వచ్చేటప్పటికి నానాసాహెబ్ చందోర్కర్ ఆందోళనతో ఉంటాడు. చాలా సీరియస్గా ఉంటుంది ఆమె కూతురు యొక్క పరిస్థితి. ఇంకా ప్రసవం జరగలేదు, చూస్తేనేమో చాలా ఆందోళనకరంగా ఉంటుంది. ఆమె పరిస్థితి ఏమీ బాగాలేదు, ఇంట్లో ఊది లేదు. మరి అలాంటి సమయంలో నానాసాహెబ్ చాందోర్కర్ కూడా కొన్ని పూజలు అవి చేయించుకుంటున్నాడు. యజ్ఞాలు, అమ్మవారికి వాటికి వీటికి యజ్ఞాలు అవన్నీ పూజ చేసుకుంటున్నాడు. మరి అలాంటి పరిస్థితిలో ఈ రామగిరి బువ్వ వచ్చి ఊదిను హారతిస్తాడు. ఆ భక్తుడి యొక్క ఆనందం చూడండి. నానాసాహెబ్ చందోర్కర్ ఆశ్చర్యపోతాడు. అరే ఇదేంటి ఊది ఇక్కడి నుంచి హారతి వచ్చి, వెంటనే తన భార్యను పిలిచి తన కూతురికి నుదుటిపైన పెట్టి తర్వాత కొంత ఊదిని గ్లాసులో నీళ్ళలో వేసి ఆ మైనతాయకి కూతురికి తాగిస్తారట నానాసాహెబ్ చాందోర్కర్. ఎప్పుడైతే బాబా యొక్క ఆ ఊదిని నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళని ఎప్పుడైతే సేకరించిందో ఆ మైనతాయి వెంటనే ఆమెకి ప్రసవం చాలా సుఖంగా జరిగింది, ఎటువంటి బాధ లేకుండా జరిగిందిట. ఆశ్చర్యపోయాట నానాసాహెబ్ చాందోర్కర్. మరి రామగిరి బువ్వ తాను వచ్చినటువంటి పని అయిపోయిందని అనుకొని నానాసాహెబ్ చందోర్కర్ దగ్గర వెళ్ళి, మీరు సమయానికి బంట్రోతునిచ్చి గుర్రాలను పంపించారు, నాకు ఇబ్బంది కలిగేది, నేను మీకు ముందు కృతజ్ఞత అని చెప్పుకుంటాడు. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ అంటట, అసలు షిరిడీ నుంచి ఎవరు వస్తున్నారో నాకే తెలియదు, నాకు ఎవరు వస్తున్నారని తెలియదు, నేను గుర్రాలు పంపించడం ఏంటి, నాకు అసలు ఆ విషయమే తెలియదు ఎవరు వస్తున్నారనేది, పలహారం నేను పంపించడం ఏంటి అని రామగిరి బువ్వాన్నే తిరిగి ప్రశ్న వేసేట నానాసాహెబ్ చందోర్కర్. అంటే బాబా గారు, మనము బాబాని నిత్యం పూజ చేస్తూ ఉంటాము. ఉదాహరణకి నా విషయమే అనుకోండి, నేను బాబాని నిత్యం పూజ చేస్తున్నాను కదా, బాబా నాకు ఆ రూపంలో కనిపించాలి అనుకోవటము ఉట్టి బ్రహ్మ. ఎందుకంటే తన భక్తుడైనటువంటి రామగిరి బువ్వ దగ్గర చూడండి, ఆయన అనేక రూపాల్లో కనబడ్డాడు. ఒక టాంగా నడిపేవాడిగా కనబడ్డాడు, ఒక టాంగాలా కనబడ్డాడు, గుర్రాల్లో కనిపించాడు, ఒక బంట్రోతులో కనిపించాడు. మరి బాబా షిరిడిలో మామూలుగా ద్వారకామాయిలో కూర్చునే ఉన్నాడు, అనేక రూపాల్లో ఇక్కడ కనబడి భక్తుల్ని కాపాడాడు. మరి మనకి నిత్య జీవితంలో, మన జీవితంలో ఎవరు ఏదో మనం ఆపద ఉన్న సమయాల్లో ఏదో ఒక మానవ రూపంలో బాబా వచ్చి మనకు సహాయం చేస్తాడో అది మనకు తెలియదు. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి కథలోని విషయాన్ని. ఇక్కడ రామగిరి బువ్వాకి నేను అనేక రూపాల్లో ఉన్నది నేనే అని రుజువు చేశాడు బాబా. దృఢ విశ్వాసం కలిగి ఉంటే తన భక్తుడి యొక్క రక్షణను బాబా చూసుకుంటాడనే దానికి నిదర్శనం రామగిరి బువ్వ. మరి నానాసాహెబ్ చందోర్కర్ విషయంలో మరి అతని భక్తుడై ఊది లేనప్పుడు అతని
కూతురు బాధపడుతున్నప్పుడు అలాంటి పరిస్థితిలో మరి అతను వేరే పూజలు కూడా చేయిస్తున్నాడు. అంటే వేరే పూజ చేయిస్తే తప్పని కాదు, తను ఒక దృఢ విశ్వాసాన్ని కొంచెం సడలింది అతని పరిస్థితిలో. అలాంటి సమయంలో బాబా గారు రామ్గిరి బువా ద్వారా ఊదిని హారతిని పంపించి నేను ఉన్నాను రా అని చూపించాడు భక్తుడికి. ఇక్కడ భక్తుడికి అక్కడ భక్తుడికి బాబా రుజువు చేశాడు. నానాసాహెబ్ చందోర్కర్ ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, మరి రామ్గిరి బువా విషయంలో అనేక రూపాల్లో ఏ విధంగా కనిపించాడో బాబా సచ్చరిత్రలో ఒక 2 విషయాల్లో కూడా చూపించాడండి. ఎక్కడంటే మాన్కడ్ అనే భక్తుడు బాబాని షిరిడిలో ఉన్నాడని అనినిత్యం వస్తుంటే బాబా ఏం చెప్తాడంటే, నువ్వు రావాల్సిన అవసరం లేదురా, మచ్చింద్రగఢ్ పోయి ధ్యానం చేసుకోపో అంటాడు. మరి బాబా ఆజ్ఞ ప్రకారం మచ్చింద్రగఢ్కి ఎందుకు పంపిస్తున్నావు బాబా, నిన్ను ఇక్కడ వదిలి నీ రూపాన్ని చూసుకోవాలి కదా, నువ్వు నన్ను అక్కడ పంపిస్తే ఎలా, నిన్ను ఎలా చూసుకుంటాను నిత్యం, నేను ఎలా పూజ చేసుకోవాలంటే అక్కర్లేదు వెళ్ళంటాడు. మరి బాబా ఆజ్ఞ ప్రకారము ఆయన మచ్చింద్రగఢ్కి వెళ్ళి ఆయన కూర్చుని బాబాని పూజ చేస్తుంటే బాబా అక్కడ ప్రత్యక్షమవుతాడండి. బాబా రూపంలోనే ప్రత్యక్షమయ్యి షిరిడిలో ఉన్న నాకు ఇక్కడ నువ్వు చూస్తున్న నా రూపానికి ఏదైనా భేదం ఉందా చెప్పంటట. లేదంటాడు, నువ్వు ఎంతసేపు షిరిడిలోనే నువ్వు ఉన్నాను అనుకుంటున్నావు, నేను అక్కడ ఉన్నాను, ప్రస్తుతం ఇక్కడ నీ ముందున్నాను కదా, నేను సర్వాంతర్యామని రుజువు చేస్తాడట. బాబా రూపంలోనే చూపించాడు ఆ మాన్కడ్కి. అదే బాబా మరి బీవీ దేవ్ అనే భక్తుడి విషయంలో ఆ బీవీ దేవ్ గారి తల్లి అనేక నోములు నోచుకున్నప్పుడు బాబాని స్వయంగా రమ్మని బీవీ దేవ్ గారు ఉత్తరం రాసినప్పుడు బాబా అంటాడు, నేను మరొక 2తో కలిసి వస్తాను ఖచ్చితంగా అని హామీ ఇస్తాడు. మరి బాబా అక్కడ జరిగినటువంటి ఉద్యాపన రోజున మరి బాబా గారు సన్యాసి వేషంలో మరో 2తో కలిసి వచ్చి భోంచేసి వెళ్ళిపోతాడు. బీవీ దేవ్ గుర్తించాడు. నువ్వు రాలేదు బాబా, నువ్వు వాగ్దానాన్ని నువ్వు నిలబెట్టుకోలేదని ఉత్తరం రాస్తే బాబా అంటాడు, నన్ను పోల్చుకోలేని వాడు నన్నెందుకు పిలిచావురా, నువ్వు సన్యాసి రూపంలో వచ్చాను, మరిద్దరితో కలిసి వచ్చాను, నీకు ఉత్తరం రాశాను కదా, నేను మరిద్దరితో కలిసి వస్తానని రాశాను కదా, 3తో వచ్చావు, నువ్వు నన్ను పోల్చుకోలేదన్నాడు. ఇక్కడ వేరే రూపంలో వచ్చాడు బాబా. ఎలా అయితే రామ్గిరి బువాకి ఇన్ని రూపాల్లో వచ్చి ఆదుకున్నాడో బీవీ దేవ్ గారికి అలానే చేశాడు. ఇప్పుడు ఈతనికి మరి ఒక ప్రశ్న వస్తుంది, నానాసాహెబ్ చాందోర్కర్కి బాబా గారు షిరిడిలోనే ఉండి తన భక్తుని రక్షించుకోలేడా? ప్రత్యేకంగా ఒక మనిషిని పంపించి ఊదిని పంపించి హారతినిస్తే ఎందుకు పంపించాడు? ఇక్కడి నుంచే రక్షించుకోలేడా? రక్షించుకోగలడు. కానీ బాబా ఎందుకు పంపించారు అంటే మరి అతను ఆ సమయానికి అతని ఇంట్లో ఊది లేకపోవటం వలన అతను కొంచెము తన భక్తి బాబా మీద ఉన్నటువంటి విశ్వాసము సడలి అనేక రకమైనటువంటి వేరే పూజలు చేస్తున్న సమయంలో బాబా ఊది హారతి వెళ్ళిన బట్టే ఆయన నా సద్గురు రక్షించాడు అనేటువంటి మళ్ళీ తన దృఢ సంకల్పం ఏర్పడింది ఆ భక్తుడికి. లేని ఎడల షిరిడిలోనే ఉండి బాబా రక్షించి ఉంటే అతనేమనుకునేవాడంటే తన సొంత పూజల చేత నేను ప్రయత్నం చేయటం వలన నాకు ఫలించింది, నా పూజా ఫలం పంచింది అనే తప్ప తన సద్గురు నన్ను రక్షణ చేయలేదని ఒక ప్రశ్న వస్తుంది. కాబట్టి ఆ పరమాత్మ సాయి సమయానికి అక్కడికి పంపి అతనికి ఊది మరియు హారతి పాట ఇవ్వటం ద్వారా ఆ నానాసాహెబ్ చందోర్కర్కి దృఢ విశ్వాసం బాబా మీద ఇంకా గట్టిపడింది. తన కూతుర్ని రక్షించాడనేది అతను అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి ఈ కథ ఎంత గొప్పదైన కథ అంటే మనము సద్గురు మీద దృఢ విశ్వాసాన్ని ఎప్పుడూ పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏ సమయంలో అయినా సరే, ఎంత కష్టం మనకి ఎదురైనా సరే ఆ విశ్వాసం మనము సడలిపోకూడదు. నా సద్గురు నాకున్నాడు, ఆ సద్గురు నా బాధ్యతను వారే వహిస్తారు అని మన నిరంతరము సాయి యొక్క స్మరణలో, సాయి యొక్క చింతలో, సాయి యొక్క సాంగత్యంలో, సాయి సచ్చరితలో చెప్పిన బాబా ప్రతి మాటను మనం కనుక మనసుకు పట్టించుకొని మనము కనుక బాబా మీద దృఢ విశ్వాసం కలిగి ఉంటే మన బాధ్యత అంతా కూడా బాబాయే చూసుకుంటారనేది ఒక రుజువు. అలాగే రెండవది బాబా యొక్క ఊది. మనం సామాన్యంగా ఇక్కడ మనం ఇప్పుడు ఈ సాయి మందిరంలో ఊది పెట్టారు భక్తుల కోసమని, మనం మామూలుగా దాన్ని తీసుకుని ఇలా పెట్టేసుకుని వెళ్ళిపోవటం కాదు. నేను సవినయంగా అందరికీ మనవి చేస్తున్నాను.
అది పరమాత్ముడు, సాక్షాత్తు పరమాత్ముడు ఇచ్చినటువంటి ప్రసాదము. ఆ ఊదిని మనము కనుక పూర్తి విశ్వాసం, బాబా మీద రూపం మీద ఎంత విశ్వాసం పెట్టుకుని భక్తుడిని కాపాడాడో అదేవిధంగా బాబా ఇచ్చినటువంటి ఊది పైన కూడా అంతటి విశ్వాసం పెట్టుకుంటే మనకి ఉన్నటువంటి అనేక కష్టాలు, రోగాలు, మన పరిస్థితులు అన్నీ కూడా చక్కబడతాయనేటువంటి దృఢ విశ్వాసం ఇది ఉంచుకుని ఉంటే తప్పకుండా అది బాబా యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందుతారు. ఇది సాయిబాబా గారు చెప్పినటువంటి కథలోనేటువంటి విషయాలు. కాబట్టి సాయి భక్తులు అందరూ కూడా చేయవలసిందంటే ప్రతి వాళ్ళు కూడా నేను బాబా భక్తుడిని అనుకునే కంటే ముందు సచ్చరిత్రని బాగా అందరూ కూడా పఠనం చేసి భక్తి శ్రద్ధలతో చదివి ప్రతి అధ్యాయంలో బాబా చెప్పిన విషయం ఏమిటో గ్రహించి, ఇప్పుడు అనేక విషయాలు మనకి సార్ కూడా చెప్తున్నారు, సచ్చరిత్రల విషయాలు ప్రతి వారం చెప్తున్నారు. ఆ విషయాలు ఏమేమి చెప్తున్నారో అన్నీ కూడా మనకు మనసుకు పట్టించుకొని బాబా మీద దృఢ విశ్వాసం పెంచుకోవాలి. ప్రతి ఇంట్లో సచ్చరిత్ర ఉండాలి, బాబా ఊది ఉండాలి. తర్వాత దేవాలయం ఇప్పుడు ఇలాంటి మందిరాలు పెట్టినప్పుడు బాబా దర్శనానికి తప్పకుండా వచ్చి బాబాని దర్శించుకోవాలి. బాబా చరణాల పైన మనము సర్వస్వ శరణాగతి కోరుతూ వారి ఊదిని మనము స్వీకరించి ప్రసాదంగా స్వీకరించి ఇంట్లో కూడా ఊది ఎప్పుడూ కూడా మనకి లేకుండా ఉండే పరిస్థితి లేకుండా మనం ఎప్పుడు కూడా సాయిబాబా ఊదిని పెట్టుకుంటే సచ్చరిత్ర, ఊది ఈ రెండు కనుక ఈ కథలో ఏదైతే చెప్పబడి ఉందో స్వామి యొక్క లీలలో ఆ రెండు కూడా మనం నిత్యం పెట్టుకుంటే మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా పోతాయి. మనకి కర్మానుగుణంగా మనం అనుభవించవలసినటువంటి కర్మ సూత్రాన్ని, కర్మ సంఖ్యలను కూడా తెంచుకోగలుగుతామనే విషయం అందరూ ఈ బాబా యొక్క లీల ద్వారా తెలుసుకోవాలి. ఇలాంటి లీలలు మరెన్నో సాయి సచ్చరిత్రలో ఉన్నాయి. మీరందరూ కూడా గురువారం ఈ సాయి సచ్చరిత్రలోని విషయాలందరూ కూడా చక్కగా వినండి. అనిల్ కుమార్ గారు చెప్తున్నారు కూడా చక్కగా అట్లాంటి సత్సంగాలు విని అందరూ తెలుసుకొని మనం మంచి మార్గంలో ప్రయాణం చేద్దామనేటువంటి అందరిని కూడా నేను మనసా వాచ కోరుకుంటున్నాను. బాబాని మనము లేవంగానే అలాగే పడుకునే ముందు కూడా బాబాని నిత్యం కొలవాలనే ఉద్దేశంతో బాబా అనుగ్రహంతో రాసినటువంటి పాటని మీ ముందు పాడుతున్నాను. మెలకువతోనే తలిచేది నిన్నే, వేకువతోనే వేడేది నిన్నే, బంధువు నీవే భగవానుడు నీవే, బంధువు నీవే భగవానుడు నీవే, నీవే నీవే సర్వం నీవే సాయి బాబా, సర్వం నీవే సాయి బాబా, సకలం నీవే. బాధ్యత నాదైతే భారము నీదే, ప్రయత్నము నాదైతే ఫలితం నీదే, ప్రేరణ నీవే కార్యసిద్ధివి నీవే, ప్రేరణ నీవే కార్యసిద్ధివి నీవే, నీవే నీవే విఘ్నేశ్వరుడవు నీవే సాయి బాబా, సర్వం నీవే సాయి బాబా, సకలం నీవే. దేహము నాదైతే ప్రాణము నీదే, ప్రాణము నీదైనా కాపాడేది నీవే, సన్నిధి నీవే మా పెన్నిధి నీవే, నీవే నీవే మృత్యుంజయుడవు నీవే సాయి బాబా, సర్వం నీవే సాయి బాబా, సకలం నీవే. నడవడి నాదైతే నడిపేది నీవే, కష్టము నాదైతే శక్తివి నీవే, ధ్యానము నీవే ధ్యేయము నీవే, నీవే నీవే బ్రహ్మజ్ఞానివి నీవే సాయి బాబా, సర్వం నీవే సాయి బాబా,
సకలం నీవే మెలకువతోనే నడిచేది నిన్నే వేకువతోనే వేడేది నిన్నే బంధువు నీవే భగవానుడు నీవే 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 సర్వం నీవే సాయి బాబా సకలం నీవే. సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడిడే కీసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో ఘుమఘుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి. అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమాయే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము